అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హాస్పిటల్ కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ మనందరికీ 25 ఏళ్ళ నుంచి అనుబంధం ఉంది. వీఆర్ ఆల్ డూయింగ్ లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ అడ్వాన్సెస్. ఇప్పుడు యాక్చువల్గా మనం మాట్లాడుతుంటే ఈ హాస్పిటల్లో మన దగ్గర 6 రోబోట్లు ఉన్నాయి. ఇంకా ఇండియాలో ఏ హాస్పిటల్లో ఇన్ని రోబోట్లు లేవు. ఫర్గెట్ అబౌట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ఓకే, చప్పట్లో 6 రోబోట్లో ఈ రోబోట్ డిఫరెంట్. ఇది జనరల్ సర్జరీ, గైనకాలజీ, లాపరోస్కోపీ, యూరాలజీ, క్యాన్సర్ సర్జరీ వాటిలో పనికొస్తుంది. మిగతా 5 రోబోట్లు డాక్టర్ పిఎన్ రావు గారు రండి సార్, కార్డియాక్ సర్జరీ రండి మీరు. ఇంకో చైర్ ఏంటమ్మా ఇక్కడ, అక్కడ కూర్చోండి సార్, నేను ఇక్కడ కూర్చుంటాను. సో మిగతా 6 రోబోట్స్ ఆర్థోపెడిక్ రోబోట్స్. ఆర్థోపెడిక్ రోబోట్స్ అంటే నేను జాయింట్ రిప్లేస్మెంట్ చేసే వాటిలో మనం ఇప్పుడు ఏషియాలో జాయింట్ రిప్లేస్మెంట్స్ రోబోటిక్ చేయడం నెంబర్ 1. ఇప్పుడు ఈ రోబోట్ కొత్తది ఏంటంటే ఇది ఆర్థోపెడిక్స్ కాదు. హాజీ ఇక్కడ ఇదేంటంటే డిఫరెంట్ బ్రాంచెస్ రోబోట్. ఎందుకు అంటే వీళ్ళకి ముఖ్యంగా బాడీలో పొట్టలో పెల్విస్లో ఉన్న ఆర్గన్స్ నేరోగా ఉంటాయి. ఒక్కోసారి మన వేళ్ళు ఫోర్సెప్స్ కూడా అక్కడికి వెళ్ళటం కష్టం. వెళ్తే ట్రెమర్ ఉంటుంది. ఒక్కోసారి దానివల్ల పక్కనే ఉన్న నర్వ్స్, ఆర్టరీస్ డ్యామేజ్ అవుతాయి. చాలా పక్కనే ఉంటాయండి. కాబట్టి ఇది యూరాలజీ అంటే ప్రాస్టేట్కి వన్ ఆఫ్ ద ప్రాస్టేట్ క్యాన్సర్స్కి ఇంపార్టెంట్ సర్జరీ. వాళ్ళు మాట్లాడతారు. నేను ఊరికి జనరల్ సినాప్సిస్ మాట్లాడతాను. కాబట్టి ఈ రోబోట్ ఫ్యాషన్ కోసం, మార్కెటింగ్ కోసం కాదు, పేషెంట్స్కి సేఫ్టీ కోసం బాగా ఉపయోగపడే రోబోట్ అన్నమాట ఇది. అట్లానే గైనకాలజీ, యూట్రస్ ఆపరేషన్ చేయడం, ఇందాక ఇక్కడ చూపించారు కదా, యూట్రస్ ఆపరేషన్ చేయడానికి బాగా పనికొస్తుంది. కార్డియాక్ సర్జరీ చేస్తారు. తర్వాత లాపరోస్కోపీ అంటే పెల్విస్లో క్యాన్సర్స్ వీటిని కూడా చాలా చేస్తారు. మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మామూలుగా మన చేతిలో 2 రకాల మధ్య చేయగలం. దీనికి 7 టైప్స్లో తిరుగుతుంది. మనం అన్నట్టు 7 ఏరియాస్ ఆఫ్ ఫ్రీడమ్ అనమాట. సో దానివల్ల చాలా అడ్వాంటేజ్. దీంతో మెయిన్ అన్నిటికంటే ముఖ్యం పేషెంట్ సేఫ్టీ. తర్వాత కంప్లీట్ రిమూవల్ ఆఫ్ ది క్యాన్సర్ కానీ ఏ ఆర్గాన్ అయితే మనం అనుకుంటామో ఆ ఆర్గాన్ కంప్లీట్గా చేయొచ్చు. 2 కుట్లు పడతాయి, మొత్తం కుట్లు కూడా ఉండవు అనమాట. సో దట్ ఈస్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ రోబోటిక్. ఇప్పుడు రోబోటిక్ లాపరోస్కోపిక్ అంతకుముందు ఇట్లానే పొట్టలో పెట్టి చేసేవాళ్ళు. బట్ లాపరోస్కోపీలో ట్రెమర్ వస్తుంది అప్పుడప్పుడు. ఇది ట్రెమర్ కూడా రాదు, ట్రెమర్ కూడా ఎలిమినేట్ అయిపోతుంది. కాబట్టి వన్ ఆఫ్ ద మోస్ట్ అడ్వాన్సెస్. మన హైదరాబాద్లో అన్నీ కలిపి ఒక 6 ఉన్నాయా డెవెన్సీస్, 6 ప్లేసెస్లో ఉన్నాయి. ఇది మన హాస్పిటల్లో ఇవాళ రావడం జరిగింది. సో ఇప్పుడు వీళ్ళందరూ సర్జికల్ ఆంకో సర్జన్ ఆయన పృథ్వీ అంటే క్యాన్సర్ సర్జరీ చేస్తారు. తర్వాత యూరాలజిస్ట్ నందకుమారు అంటే ప్రాస్టేటు, యూరలాజికల్ ట్రాక్టు, లాపరోస్కోపిక్ సర్జను, పిఎన్ రావు కార్డియాక్ సర్జను, హవ్యా వచ్చి గైనకాలజిస్టు. సో వీళ్ళందరూ ఈ మెషిన్ ఉపయోగించి పేషెంట్స్కి ఇంకా మచ్ మోర్ సేఫ్టీ తీసుకురావడానికి నెక్స్ట్ స్టెప్ అన్నమాట ఇది. వీఆర్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ అండ్ ఫుల్ఫిల్డ్ బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే పేషెంట్ సేఫ్టీ ఇంపార్టెంట్, పేషెంట్ లేటెస్ట్ టెక్నాలజీ అందుబాటు చేయడం ఇంపార్టెంట్. 1 సెంటీమీటర్ 0.5 సెంటీమీటర్ చిన్న రంధ్రాలు పెట్టి లాంగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. కంట్రోల్ అంతా చాలా దూరంలో ఉంటుంది చేతిలో. సో ఇప్పుడు ఏంటంటే కంట్రోల్ చాలా దూరంలో ఉన్న మన చేతి లాంటిదే పేషెంట్ బాడీలోకి వెళ్ళి ఆ 7 degreesతో మన చేతి ఎట్లయితే కదులుతుందో, ఇంతకుముందు మన చేయి ఒక ఇన్స్ట్రుమెంట్ కమాండ్ ఇస్తే ఆ కమాండ్తో దాని టిప్తో సర్జరీ జరిగేది. ఇప్పుడు అట్లా కాదు. మన చేయి ఒక మెషిన్కి కమాండ్ ఇస్తే మన మాస్టర్ మన చేయే అక్కడికి వెళ్ళి, మన చేయి లాంటిది అక్కడికి వెళ్ళి సర్జరీ చేస్తుండే. దట్ ఈస్ ద డిఫరెన్స్. దట్ ఈస్ అ సింపుల్ వే టు అండర్స్టాండ్. సో అన్ని రకాలుగా చిన్న పెల్విస్లో మాకు బేసిక్గా మేము జిఐ క్యాన్సర్ సర్జన్స్ అంటే జీర్ణ వ్యవస్థకు సంబంధించిన క్యాన్సర్లకు చేసే సర్జరీ. దాంట్లో ఏంటి అంటే ఇక్కడ లివర్ తీయాలన్నా, విప్పుల్ సర్జరీ అంటే ప్యాంక్రియాటిక్ సర్జరీస్ చేయాలన్నా, పైత్యపు గొట్టాలకు సంబంధించిన సర్జరీ చేయాలన్నా, ఇక్కడ అన్నవాహిక జీర్ణాశయం సర్జరీలు కావాలన్నా, కింద పెల్విస్లో పెద్ద క్యాన్సర్ సంబంధించి రెక్టమ్ యానల్ కెనాల్లో సర్జరీస్ చేయాలి. 3D విజన్ ఉంటుంది. మామూలుగా లాప్రోస్కోపీలో కూడా 3D వచ్చింది. బట్ 3Dతో ఏంటి అని అంటే నీకు డెప్త్ పర్సెప్షన్. యూజువల్గా సూచరింగ్ చేస్తున్నప్పుడు మేము లాప్రోస్కోపీ ద్వారా మాకు డెప్త్ ఎంత డెప్త్లో ఉంది, అది ఏ యాంగిల్లో ఉన్నది, 3rd విజన్ తెలియదు. కాబట్టి దీంట్లో 3D విజన్ వల్ల డెప్త్ సరిగ్గా తెలియడం వల్ల సూచరింగ్ చాలా ఫాస్ట్గా అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఇన్యాక్సెసిబుల్ ఏరియాస్ ఎక్కడైతే మన చేయి పోలేని ప్రతి ప్లేస్లో కూడా పర్ఫెక్ట్ సర్జరీ అవుతుంది. మంచి విజన్ ఉంటుంది, ట్రెమర్ ఫిల్ట్రేషన్ ఉంటుంది. మాకు సర్జన్గా మాకు మేము బేసిక్గా
కరెక్ట్ ప్లేన్లోకి ఎంటర్ కావాలి. కరెక్ట్ ప్లేన్లోకి ఎంటర్ అయిందంటే బ్లీడింగ్ ఉండదు, బ్లీడింగ్ లేదంటే ఫాస్ట్ రికవరీ ఉంటుంది, సింపుల్. సో ప్లేన్లోకి ఎంటర్ కావడానికి మంచి విజన్ ఉండాలి. విజన్ 3D విజన్ ఉంది, కరెక్ట్ ప్రిసిషన్ ఉంది, అంటే కరెక్ట్ చేయాలనుకున్నది చేయడం జరుగుతుంది. ఇది సింపుల్గా. సో బేసిక్గా ఇది GI క్యాన్సర్స్కి, యూరలాజికల్ సర్జరీస్కి, కిడ్నీ అండ్ ప్రోస్టేట్ సర్జరీస్కి, గైనకలాజికల్ సర్జరీస్కి, అంటే యూట్రస్కి సంబంధించిన క్యాన్సర్లు, సర్వైకల్ క్యాన్సర్లకు సంబంధించిన వాటికి, దాంతోపాటు థొరాక్స్లో అంటే లంగ్ అండ్ కార్డియాక్ సర్జరీస్కి చాలా బాగా, అంటే చిన్న స్పేస్ కాబట్టి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది సింపుల్గా అంటే ఇంతకుముందు ఉంది కదా, ఇక్కడ ఏంటి స్పెషాలిటీ అనుకోవచ్చు. అంటే ఏంటి అని అంటే ఉన్న సిస్టమ్స్లో, రోబోటిక్ సిస్టమ్స్లో చాలా కంపెనీస్ ఉన్నా కానీ, అంటే ఐఎమ్ నాట్ సపోర్టింగ్ కంపెనీ, బట్ డావిన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ. అందులో ఇది అడ్వాన్స్డ్ ఎక్స్ రోబోట్ అనేది అడ్వాన్స్డ్ రోబోట్. ఇందులో దీనివల్ల వచ్చే అవుట్కమ్స్ కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటాయి. సో అండ్ ఇంకోటి చాలామందికి ఉండే సింపుల్ డౌట్ ఏంటంటే, రోబో సర్జరీ చేస్తా మీరు? రోబో సర్జరీ చెయ్యదు. రోబో మేము కూర్చొని ఇప్పుడు అక్కడ కూర్చొని కమాండ్స్ కన్సోల్లో మా చేతులు మూవ్ అవుతుంటే మా చేతులు లాంటిదే బాడీలోకి పోయి అక్కడ సర్జరీ చేస్తుంది. కాబట్టి ఇండైరెక్ట్గా వీఆర్ మాస్టర్స్, ద మెషిన్ ఈజ్ స్లేవ్. అర్థమైందిగా? అది. థ్యాంక్ యూ. న్యూ అడిషన్. సో ఇది జస్ట్ టెక్నాలజికల్ లీప్ కాదు, పేషెంట్ సెంట్రిక్ ఎవల్యూషన్, పేషెంట్ సెంట్రిక్ ట్రీట్మెంట్ మీద. సో క్యాన్సర్ సర్జరీస్లో ఇన్క్రెడిబుల్ ప్రెసిషన్, యాక్యురసీ, విజన్ అనేవి ఇంపార్టెంట్. ఎందుకంటే 30 years బ్యాక్ క్యాన్సర్ సర్జరీస్ అంటే సర్జరీ చేసిన తర్వాత కూడా పేషెంట్ బెడ్ మీదే ఉండేవాడు. బట్ ఇప్పుడు అలా లేదు. నర్వ్ ప్రిజర్వేషన్, విజల్ ప్రిజర్వేషన్, ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఆ సర్జరీస్ చేయడానికి డీప్ పెల్విక్ క్యాన్సర్ సర్జరీస్, లంగ్ క్యాన్సర్ సర్జరీస్, యూరాలజీ క్యాన్సర్ సర్జరీస్, గైనకలాజికల్ క్యాన్సర్ సర్జరీస్. సో విజన్ ఎక్కువ ఉండడం వల్ల 10x విజన్ ఉంటుంది. మామూలు చూసే కంటే 10 times మోర్ విజన్ ఉంటుంది. సో ప్రెసిషన్ ఎక్కువ ఉంటుంది, పేషెంట్ రికవరీ అవుట్కమ్స్, పెయిన్ తక్కువ ఉంటాయి, ఫాస్టర్ రికవరీ ఉంటుంది. సో క్యాన్సర్ రోబోటిక్ సర్జరీస్ వల్ల, ఆ రోబోట్ వల్ల కొద్దిగా మార్జినల్ ఇంక్రీజ్ కాస్ట్ ఉన్న పేషెంట్ అర్లీగా రికవరీ డిశ్చార్జ్ కావడం వల్ల ఆ కాస్ట్ చూస్తే ఇట్ ఈస్ యాక్చువల్లీ ఎకనామికల్. సో ఐ థింక్ వరల్డ్ క్లాస్ కేర్ ఈజ్ క్లోజ్ టు హోమ్. ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకొని కొడుతున్నాం. రీకన్స్ట్రక్షన్ అంటే పునర్నిర్మాణం. ఏదన్నా పాడైపోయిన అవయవాన్ని మళ్ళీ అది యథావిధిగా పనిచేసే విధంగా దాన్ని నిర్మించడం. ఆ రీకన్స్ట్రక్షన్ ఒకప్పుడైతే అంతా ఓపెన్గా చేసేవాళ్ళం. ఇప్పుడు ల్యాప్రోస్కోపీ కూడా చేస్తున్నాం, కానీ ఎంతో కొంత ఆ ఎర్రర్ ఉంటుంది. ఆ చేతిలో కొద్దిగా జిటర్నెస్ వల్ల, ట్రెమర్స్ వల్ల కొద్దిగా ఉంటాయి. ఈ రోబోట్తో పూర్తిగా అది ఎలిమినేట్ అయిపోవడం వల్ల ఆ పునర్నిర్మాణం చేసే ఒక ప్రక్రియ, ఆ సర్జరీ కరెక్ట్గా చేయగలుగుతున్నాం. సో రీకన్స్ట్రక్షన్లో దాని మెయిన్ రోల్ ఉంది. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే, కిడ్నీ నుంచి కిందికి మూత్రం వచ్చే ట్యూబ్ ఉంటుంది. ఆ కిడ్నీకి ఆ ట్యూబ్కి జంక్షన్లో బ్లాక్ అయిపోయే కండిషన్ని మనం PUJ అబ్స్ట్రక్షన్ అంటాం. చిన్నపిల్లల్లో ఉంటుంది, పెద్దవాళ్ళు ఎప్పుడైనా కనపడచ్చు అది. దానివల్ల కిడ్నీ నుంచి సరిగ్గా మూత్రం కిందికి రాక కిడ్నీ ఉబ్బిపోవడం, కిడ్నీ పాడైపోవడం అవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఆ రిపేర్ ల్యాప్రోస్కోపీలో ఆల్రెడీ చేస్తున్నాం. బట్ దాని ప్రెసిషన్ ఈ రోబోట్ వల్ల చేయడం వల్ల ఏమవుతుందంటే రిజల్ట్స్ ఆర్ ఆల్మోస్ట్ 100%. అంటే పేషెంట్ సక్సెస్ చాలా బాగుంటుంది, అవుట్కమ్ చాలా బాగుంటుంది. ఈవెన్చువల్లీ ఏమవుతుందంటే ఈ ప్రెసిషన్ వల్ల ఒక ల్యాప్రోస్కోపీ సర్జరీ కూడా మేము అప్పుడప్పుడు ఓపెన్గా కన్వర్ట్ చేయాల్సిన అవసరం పడుతుంది. ఏదైనా బ్లీడింగ్ అవడం వల్ల కానీ, సరిగ్గా ప్రొసీడ్ అవ్వడం వల్ల కానీ. అలాంటి అవకాశం కూడా రోబోట్ వల్ల చాలా తగ్గిపోతుంది. అది కాకుండా ప్రాస్టేట్ క్యాన్సర్లో మళ్ళీ కిడ్నీలో ట్యూమర్స్ ఉంటాయి. ఒకప్పుడైతే కిడ్నీలో ట్యూమర్ ఉంటే కిడ్నీ మొత్తం తీసేవాళ్ళం. ఇప్పుడు కేవలం ఆ ట్యూమర్ మాత్రమే తీసేసి మిగతా కిడ్నీ మొత్తాన్ని మనం కాపాడగలిగే అవకాశం కూడా మనకు రోబోట్ వల్ల వస్తుంది. సో రీకన్స్ట్రక్షన్ అండ్ మ్యాలిగ్నెన్సీస్ అంటే క్యాన్సర్ సర్జరీ, వీటిలో రోబోట్ యొక్క రోల్ మాత్రం ఇట్ ఈస్ అన్పారలెడ్. సో ఇలాంటి ఒక టెక్నాలజీని మేము ఇప్పుడు మీకు ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే పేషెంట్ అవుట్కమ్స్ చాలా బాగుంటాయి. ఈవెన్చువల్లీ పేషెంట్ సేఫ్టీ అండ్ పేషెంట్ సక్సెస్, పేషెంట్ అవుట్కమ్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ టు అస్. సో దానికి ఎంతగానో దోహదపడుతుంది. సో మీరు అందరూ దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఇట్స్ ఆల్ అట్ యువర్ డోర్ స్టెప్. సో రోబోటిక్ సర్జరీ అడ్వాంటేజెస్ అవన్నీ అందరూ ఏదైతే చెప్పారో, వన్ పర్టికులర్ పాయింట్ ఏంటంటే, ఎవరైనా ఆడవారు ఏదైనా సమస్యతో ఫస్ట్ మా దగ్గరికి డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు అడిగేది, మేడం ఏదైనా ట్రీట్మెంట్ అయ్యాక నేను ఎప్పుడు మళ్ళీ నా పనులు చేసుకోవడానికి వెళ్ళొచ్చు. సో బికాస్ ఎవ్రీ ఫీమేల్ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ హోల్ ఎంటైర్ ఫ్యామిలీ అండ్ దే వాంట్ టు గెట్ బ్యాక్ టు దర్ డ్యూటీస్. సో రోబోటిక్ సర్జరీలో మోస్ట్ ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ దట్ పేషెంట్ కెన్ గెట్ ఇస్ త్వరగా లేచి త్వరగా వాళ్ళ పనులు వాళ్ళ రొటీన్కి వెళ్ళిపోవడానికి బాగా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే పెయిన్ రిలీఫ్ ఈస్ దట్ మచ్ బెటర్. అండ్ మేమంత ప్రెసిషన్లో సర్జరీ చేయటం వల్ల వాళ్ళ రికవరీ కూడా అంత క్విక్గా ఫాస్ట్గా ఉంటుంది. సో దే విల్ గెట్ అప్ అండ్ వాక్ ద నెక్స్ట్ డే, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ రొటీన్ వర్క్లోకి వెళ్ళిపోవడానికి. అండ్ కమింగ్ టు దట్, గైనకాలజీలో అదర్ దాన్ డెలివరీస్, బేబీస్ని డెలివరీ చేసేది తప్ప మిగిలిన అన్ని సర్జరీస్ మనం రోబోట్ ద్వారా చేసేయచ్చు. సో రోబోట్ ద్వారా అంటే డాక్టర్ విమలాకర్ చెప్పినట్టు రోబోట్ సర్జరీ చేయట్లేదు, డాక్టర్కి అది ఒక అడిషనల్ టూల్ అనమాట. one advanced tool that is helping doctor perform a precised, well defined surgery.
సో దీని ద్వారా ఎండోమెట్రియోసిస్ అని రీసెంట్గా ఏదైతే ఆడవారిలో బాగా మనకి ర్యాంపెంట్గా పెరుగుతున్న డిసీజ్ ఏదైతే ఉందో, వేర్ మనకి ఆర్గన్స్ అని ఒకదానికి అతుక్కుపోయి పెల్విస్లో డీప్గా ఎడిషన్స్ అని ఫామ్ అయిపోయి ఒక ఆర్గన్ అతుక్కుపోయిన సర్జరీస్, అలా ఎడిషన్స్ ఉన్న సర్జరీస్లో మనకి రోబోట్ సహాయంతో డీప్ స్ట్రక్చర్స్, డిఫరెంట్ ప్లేన్స్ మనం క్లియర్గా డిఫైన్ చేసి కట్ చేసి సేఫ్గా సర్జరీ పర్ఫామ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో హిస్టరెక్టమీస్ కానీ, ఓవేరియన్ సిస్ట్స్ కానీ, ఫైబ్రాయిడ్స్ అంటే మయోమెక్టమీస్ కానీ, ఆర్ ఇలా గైనకలాజికల్ క్యాన్సర్స్, ఎస్పెషల్లీ క్యాన్సర్ సర్జరీస్ ఉన్నప్పుడు మనకి ఎవ్రీ స్మాల్ డీటెయిల్డ్గా ప్రతి ఒక్క టిష్యూలో ఎక్కడైతే ఉందో ఎంతవరకు కుదిరితే అంతవరకు మనం క్యాన్సర్ రిమూవ్ చేయటం అన్నది చాలా ఇంపార్టెంట్. అట్లా డీప్గా ఉన్న సర్జరీస్ మనం చేయడానికి రోబోట్ ఈజ్ గోనా హెల్ప్ అస్, అండ్ దిస్ ఈజ్ వెల్ యాడెడ్ ఎడిషన్ టు ద care that we are going to give at KIMS Sunshine, and for better patient care, not advanced technology that we are showing off. It is for better patient care. 5 years now, nearly, the North Carolina University, Dr. Chitwood, Randolph Chitwood, will a group of people, they worked heavily for last so many years. First start in the cardiac surgery lo they tried for a number of years. Even now, గుండెలో రంధ్రాలు క్లోజ్ చేయడానికి, మైటల్ వాల్వ్ అనే దాన్ని రిపేర్ చేయడానికి ఇది వెరీ పాపులర్ ఇన్ వెస్టర్న్ కంట్రీస్, అండ్ చాలా సక్సెస్ఫుల్ కూడా. బికాజ్ దే టోల్డ్ ఆల్రెడీ ప్రెసిషన్ ఇంక్రీజ్ ఉంది, మ్యాగ్నిఫికేషన్ ఇంకా ఉంటుంది, 360 degrees రొటేషన్ ఉంటుంది, హ్యాండ్ మూమెంట్, మనం తిప్పలేని జగాలకు కూడా ఈజీగా నీడిల్ని మెనూవర్ చేయొచ్చు. ఇట్లాంటి చాలా అడ్వాంటేజ్ ఉన్నాయి. నౌ అఫ్ కోర్స్ దట్ హ్యాస్ gone into other fields also, gastroenterology, cancer surgery, gynecology, because it is even more easier. హార్ట్ అయితే ఆపాల్సి ఉంటుంది, దీనికి టైం లిమిట్ అట్లాంటివి కూడా ఉండదు కనుక దే హ్యావ్ వర్క్డ్ వెరీ వెల్, అండ్ దెన్ నౌ ఇట్ హ్యాస్ బికమ్ వెరీ పాపులర్ ఇన్ all these surgeries. Probably it will come into other fields also. So it is very advanced system. It will help the patient care very much, and probably the future is in all these minimally invasive laparoscopy and robotic surgeries. I wish the sunshine all. ఎందుకంటే నేర్చుకోవాలి, లెర్నింగ్ కర్వ్ అంటారు దాన్ని. బట్ ఆ తర్వాత టైం న్యూట్రల్ అంటారు, ఆ తర్వాత టైం పాజిటివ్. అలవాటు పడ్డ తర్వాత అసలు చాలా తొందరగా అయిపోతుంది. ఎందుకంటే ఎడిషన్స్ ఇప్పుడు ఏం చెప్పినట్టే లోపల అన్నీ అతుక్కుపోయి ప్లాస్టరింగ్లా ఉంటే మామూలుగా అన్నీ ఒక్కోటి టీచ్ చేయడం చాలా కష్టం. అదే రోబోట్ అయితే మల్టిపుల్ ప్లేస్లో వస్తుంది. తర్వాత బ్లడ్ వెసల్స్ ఇందా గ్రీన్ కలర్లో కనపడే చూడండి, అవి బ్లడ్ వెసల్స్. అంటే ఆ బ్లడ్ వెసల్స్ క్లియర్గా తెలిసిపోతుంది నీకు, రోబోటిక్ చెప్తుంది అక్కడికి వెళ్ళకుండా. ఒక్కోసారి ఈ ఎడిషన్స్లో ఒక బ్లడ్ వెసల్ కట్ అయిందంటే దాన్ని ఆపి ఆ బ్లీడింగ్ కంట్రోల్ చేయడానికి 2 hours పడుతుంది. సో అలాంటివన్నీ కూడా ఇప్పుడు తగ్గిపోతాయి. సో పేషెంట్ సేఫ్టీ చాలా బాగుంటుంది, అవుట్కమ్స్ బాగుంటాయి, తర్వాత స్పీడ్ కూడా ఎక్కువైపోతుంది. కాంప్లెక్స్ సర్జరీస్ అన్నింటినీ ఆల్మోస్ట్ ఐఎమ్ షూర్ కరెక్టేనా, మచ్ మోర్ టైం. డెఫినెట్లీ ద టైం విల్ కమ్ డౌన్. బట్ మొదట్లో నేర్చుకోవడానికి టైం పడుతుంది. బట్ నేర్చుకోవడానికి అందరికీ స్టాండర్డ్ ప్రోటోకాల్స్, స్టాండర్డ్ ప్రాక్టర్స్ ఉంటారు. అంతా నేర్చుకున్న తర్వాతే వాళ్ళు చేస్తారు. ప్రాబ్లం ఎక్సెప్ట్ చైల్డ్ తీయడం తప్ప, అది కూడా వస్తుంది తొందరలో. ఓకే, అది తప్ప మిగతా అన్ని అబ్డామినల్ సర్జరీస్ ఇంక్లూడింగ్ పెల్విస్, ఏ సర్జరీ అయినా సరే అమెనబుల్ దీనికి. అది రోబోట్ చాయిస్. కొన్ని ఓన్లీ రోబోట్తోనే చేయగలం, అది కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాస్టేట్ క్యాన్సర్స్, అడ్వాన్స్డ్ పెల్విక్ క్యాన్సర్స్ రోబోట్తో చేస్తేనే ఉంటుంది, అంటే బాగా వస్తాయి. చేయగలను ధైర్యంగా, మా అమ్మకి మా ఆవిడకైనా ఆపరేషన్ చేయగలను నేను అని ధైర్యంగా చెప్పడానికి మామూలుగా 100 సర్జరీలు పడతాయి అనుకోండి నేర్చుకోవడానికి. రోబోటిక్స్ ఉంటే 50 సర్జరీలో ఆ టెక్నిక్ ఆ ఎక్స్పర్టీజ్ వచ్చేస్తుంది. ఎందుకంటే మీకు బ్లడ్ వెసల్ ఎక్కడ ఉందో చెప్తుంది, అది ఏ రకంగా వెళ్ళాలో చెప్తుంది. కాబట్టి లెర్నింగ్ కూడా తొందరగా నేర్చుకోవచ్చు. అనోనో ఆయనకి ఎనాటమీ ఎక్కడుందో తెలియదు కదా, సర్జరీ తెలవాలి, సైన్స్ తెలవాలి కదండి. టెక్నిక్ తెలవడం కాదు ఇక్కడ ఇంపార్టెంట్. టెక్నిక్ అనేది కొంచెం పాటు, సైన్స్ తెలియాలి కదా. సైన్స్ తెలియాలి. నో టెక్నీషియన్ చేయడానికి లేదు, అన్క్వాలిఫైడ్ క్వాక్స్ చేయడానికి లేదు. ఇది సార్ మేస్త్రికి ఎంత మంచి కట్టడం వచ్చినా కానీ ఆర్కిటెక్ట్ వచ్చి ఎక్కడ పెట్టాలో చెప్తేనే కడతాడు కదా. అది సో వాడు నేర్చుకోవడానికి డెఫినెట్గా మంచి టూలు, టీచింగ్ చేయడానికి కూడా మంచి టూల్. ఎందుకంటే టీవీలో కరెక్ట్గా చెప్పచ్చు, గాల్ బ్లాడర్ ఇక్కడ ఉంది, ఈ ఆర్టరీ ఇక్కడి నుంచి వస్తుంది, ఈ డక్ట్ ఇలా వెళ్తుంది, దీన్ని ఇక్కడ వెళ్ళకూడదు, ఇది ట్రయాంగిల్ ఆఫ్ డిస్ట్రక్షన్, ఇది ట్రయాంగిల్ ఆఫ్ సేఫ్టీ అని చెప్పచ్చు, బాగా చెప్పచ్చు. ఎందుకంటే 3D పిక్చర్స్.
సో రోబోటిక్స్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ వేస్ టు లెర్న్ అండ్ టీచ్. ఆల్ టీచింగ్ ఇన్స్టిట్యూట్స్లో బాగా వాడతారు దాన్ని. స్టిల్ నాట్ ది స్టాండర్డ్ ఆఫ్ కేర్. స్టాండర్డ్ ఆఫ్ కేర్ అనేది ఇంపార్టెంట్ వర్డ్. స్టాండర్డ్ ఆఫ్ కేర్ కింద రాలేదు ఇంకా ఆల్ రోబోటిక్స్. ఆ స్టాండర్డ్ ఆఫ్ కేర్లో వచ్చిన తర్వాత ఆల్ ఇన్సూరెన్స్ కవర్ హ్యావ్ టు కవర్. ఇంకొక 2-3 yearsలో వస్తుంది. ఇప్పుడు దట్ ఇస్ స్టాండర్డ్ ఆఫ్ కేర్. ఇప్పుడైతే మ్యాక్సిమం కవరింగ్ గవర్నమెంట్ CGHS ఆర్ నాట్ కవరింగ్. నాట్ కవర్డ్. దే ఆర్ నాట్ కవర్డ్. ఇంకా టైం పడుతుంది. నాట్ ఎట్. 100%. వీళ్ళని అక్కడ నువ్వు కావాలని మీ అత్తగారిని తీసుకొచ్చి ఏమైనా చేయాలంటే రికవరీ రేట్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇప్పుడు పాత రోజుల్లో నాకు అపెండిక్స్ చేసినప్పుడు 15 రోజులు పట్టింది తగ్గడానికి. ఉస్మానియాలో చేశారు అప్పుడు. ఇప్పుడు అపెండిక్స్ అంటే 1 millimeter టక్ మంది తీయడమే. పొద్దున్న చేస్తే సాయంత్రం మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. ల్యాప్రోస్కోపీ వచ్చిన తర్వాత, ఆర్థ్రోస్కోపీ వచ్చిన తర్వాత రెవల్యూషన్ అయిపోయింది సర్జరీ. పెద్ద పెద్ద గాల్ బ్లాడర్స్, లివర్ క్యాన్సర్స్ అన్నీ కూడా చిన్న పొట్టల నుంచి తీస్తారు. మార్చలైజ్ చేసి ముక్క చేసి బయటికి తీసేస్తారు. యూట్రస్ ఇప్పుడు వెజైనల్ హిస్టరెక్టమీ అంటారు దాన్ని. ఒకప్పుడు పొట్టలోంచి తీసేవాళ్ళు యూట్రస్, ఇప్పుడు కింద వెజైనాలోంచి తీసేస్తారు యూట్రస్ని. సో 2 రోజులు వెళ్ళిపోవచ్చు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్స్ ఇన్ రికవరీ. యా, పాత రోజులలాగా నువ్వు 15 రోజులు బెడ్ మీద ఉండాలని ఎవరిని అంటే అది ఆ డాక్టర్ ఏదో చేసినట్టే. అర్థమైందా? ఓకే, 2 రోజులు నడవచ్చు ఎంత పెద్ద సర్జరీ చేసినా సరే. ఆల్రెడీ చేస్తున్నారు. ఇవాళ ఓపెన్ చేసాం. చైర్మన్ భాస్కర్ రావు గారు రావాల్సింది. ఆయన బాంబేలో ఇంకొక కిమ్స్ హాస్పిటల్ ఓపెన్ చేసాం ఇవాళ. అక్కడ ఉన్నారు ఆయన. సో అందుకని ఆ కొబ్బరికాయ కొట్టే ఛాన్స్ నాకు వచ్చింది. చిన్మయ్, ఎనీథింగ్ ఫర్ ఫెటల్ మెడిసిన్? యూ వాంట్ ఎ రోబోట్? అవును, రిమార్కబుల్. యా. So I'm Dr. Chinmay. I'm a fetal medicine specialist. So we do ultrasound. So thankfully, robots are still not doing ultrasound. But in surgery, once they start assisting the gynecologist like Javier, if there are congenitally anomalous uterus and that woman wants to conceive, then if she has a robotic surgery for that correction and she recovers early, the chances of her conceiving later and we seeing the fetus in utero will be very high. Because precision surgery is what is going to increase with these robots. Yeah. And the cost aspect, I think as a society we should stop thinking of cost as a limiting factor. We should have a more holistic approach because the recovery time is going to become faster, the hospital stay is going to become shorter, and the operating time is going to become less. So overall, if you look at a 10-year projection, the costs are actually going to be in our favor. ఇక్కడ మేమందరం ఒక డాక్టర్ని, ఆమె ఒక్కటి సెపరేట్. ఎందుకంటే మా అందరికి పేషెంట్లు ముందు కనపడతారు, ఆమె కనపడరు. ఆమె పేషెంట్ ఎక్కడో పొట్టలో యూట్రస్లో ఉంటారు. ఫీటల్ మెడిసిన్ డాక్టర్ గారు ఆమె. థ్యాంక్స్ చిన్మయ్. యా, రైట్. ఎనీథింగ్ ఎల్స్? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.